Hi everyone, welcome to the PVR Institute Project. బీటెక్లో జాయిన్ అవ్వాలంటే ముందుగా కోర్సెస్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి? మెజారిటీగా సాఫ్ట్వేర్ భూమి ఉంది కాబట్టి సిఎస్సి ఆర్ ఈసీ అంతే. యాక్చువల్గా బీటెక్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సిఎస్సి, ఈసీ, సిఎస్డి, సిఏఐ, ఎంఎల్ అండ్ సివిల్, మెకానికల్, కెమికల్ ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. మనకు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ గ్రూప్లు ఉన్నాయంటాక చేరితే ఎంపీసీ చేరు లేదంటే బైపీసీ చేరు అన్నట్టు. ఇప్పుడు జాయిన్ అయితే సిఎస్సి జాయిన్ అవ్వు లేదంటే ఈసీ జాయిన్ అవ్వు అన్నట్టుంది పరిస్థితి ఇప్పుడు. కానీ మిగతా వాటికి ఫీచర్ ఉండదా అంటే కంపల్సరీ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ మిగతా వాటికి వీటికన్నా ఇంకా ఎక్కువ ఫీచర్ ఉందనేది నిజం. బట్ ఏంటంటే చాలామంది ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్ బాగుందంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు. సో మిగతావి చేస్తే కనుక సాఫ్ట్వేర్ సైడ్ పోకూడదు అనేది కూడా మిగతావి చేసినా కానీ సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు. బట్ ఎందుకు వీటి కోసం ఫోకస్ చేస్తున్నారు? ఓన్లీ ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత రిమైనింగ్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్కి నెక్స్ట్ క్లాస్లో అన్ని బ్రాంచెస్ సిఎస్సి, ఈసీ, సివిల్, మెకానికల్ అన్ని బ్రాంచెస్కి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ సిఎస్సి, ఈసీ, సిఎస్సి తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలి? మెజారిటీగా సిఎస్సి అని చెప్పుకుంటా ఉన్నారు. బట్ ఒకవేళ ఈసీ అనేది బ్రాంచ్ వచ్చిందంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ తీసుకోవచ్చు. కొంతమంది ఈసీఏ బెటర్ సిఎస్సి కన్నా అనేసి ఈసీఏ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వీటి గురించి రెండింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీటెక్ జాయిన్ అవ్వాలని కానీ ఒకవేళ 10th అయిపోయి పాలిసెట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, పాలిటెక్నిక్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఈ రెండింటి మీద ఫోకస్. సిఎస్సిలో సిఎస్సి అనే బ్రాంచెస్ పాలిటెక్నిక్లో సిఎంఈ రూపంలో ఉంటుంది. సిఎంఈ ఓకే అంటే ఈసీ అని ఉంటుంది పాలిటెక్నిక్. సో ఈ బ్రాంచెస్ అనేది పాలిటెక్నిక్ కూడా జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు కాబట్టి సో ఇప్పుడే మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంసెట్ రాసేసినాము, రిజల్ట్ కూడా రాబోతాయి. బట్ చాలామంది కన్ఫ్యూజన్ కూడా కొద్ది రోజుల్లో రాబోతుంది. ఈ కన్ఫ్యూజన్ కూడా సిఎస్సినా ఈసీఆ, సిఎస్సినా ఈసీ ఎప్పుడు కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చి కొద్ది ఓకే. కౌన్సిలింగ్లో కూడా కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కూడా వీటి గురించి చెప్పుకున్నాం క్లియర్. ఇప్పుడు ఉదాహరణకి సిఎస్సి ద్వారా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్లో, అదే ఈ బ్రాంచెస్ ద్వారా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది చెప్తున్నాం. ముఖ్యంగా వీటి ద్వారా మనం అబ్జర్వ్ చేసినామంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ బాగుంది కాబట్టి ఎందుకు ఈ సాఫ్ట్వేర్ సైడ్ సిఎస్కి మొగ్గు చూపిస్తున్నారని కనుక ఇక్కడ చదువుతున్నటువంటి 4 years అనేది అంతా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సెస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ ఏదైనా కానీ ఆ సబ్జెక్ట్స్ అనేది సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఏదైతే చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దీన్ని చేయడం అంటే సిఎస్సి అంటే సాఫ్ట్వేరే, సిఎస్సి అంటే సాఫ్ట్వేరే. సో మనం ఇది చేసినామంటే సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది అనేది చాలామంది నమ్మకం. ఓకే, ఆ విధంగా వీటి సైడ్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో మన సాలరీస్ కనుక అప్రాక్సిమేట్లీ 50K నుంచి 1 lakh స్టార్టింగ్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మంచి కంపెనీస్ వచ్చినాక 2 lakhs 3 lakhs కూడా ఉన్నాయి, 2 lakhs 3 lakhs కూడా ఉన్నాయి. సో ఆ విధంగా మనము చదివేదాన్ని బట్టి బేస్ చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఈసీ కనుక మనం అబ్జర్వ్ చేసినామంటారుగా, ఈసీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈ 4 years తర్వాత ఒకవేళ మనం సాఫ్ట్వేర్ సైడ్ పోవాలనుకుంటే ఇందులో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేది ఉండవు కాబట్టి ఈ 4 years తర్వాత ప్లస్ 4 years అయిపోయిన తర్వాత బయటకు వస్తానే సాఫ్ట్వేర్ సైడ్ పోవాలంటే ఒక 1 year పాటు అడ్వాన్స్డ్ జావా కావచ్చు, లేదంటే పైథాన్ కావచ్చు, లాంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైతే జాయిన్ అవుతామో 1 year వరకు తీసుకొని ఏదైనా కన్సల్టేషన్ ద్వారా కావచ్చు ఏదైనా కానీ సాఫ్ట్వేర్లోకి పోవచ్చు. సో ఎనీ బ్రాంచ్, సివిల్, మెకానికల్ ఏ బ్రాంచ్ అయినా కానీ చాలామంది ఒక 1 year పాటు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కోచింగ్ తీసుకొని కంపల్సరీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ సైడ్ మంచి సాలిస్తూ 1 lakh పైన సాలిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సివిల్, మెకానికల్ అండ్ ఈసీ ఓకే అందరూ ఉన్నారు. సో మరి ఇక్కడ 1 year కూడా అవసరం లేదు కదా, డైరెక్ట్
సాఫ్ట్వేర్ పోవచ్చు కదా అనేది ఉంటుంది. ఒక నిమిషము. వీటి ద్వారా సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోర్ సైడ్, లేదంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ కూడా వెళ్ళచ్చు. గవర్నమెంట్ జాబ్ సైడ్ ఏముంటాయంటే జూనియర్ టెలికామ్ ఆఫీసర్స్, బిఎస్ఎన్ఎల్ ఉంటాయి. అదేవిధంగా ఇస్రో, డిఆర్డిఓ లాంటి మంచి వాటిలో మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో జాబ్స్ అనేది ఉంటాయి. వాటిలో సాలరీస్ అనేది చాలా చాలా ఎక్కువ, మంచి గుర్తింపు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. ఓకే, వాటితో పాటు సాలరీ కూడా ఉంటుంది. సో మనకి గమనించాల్సి ఉంటుంది, సాఫ్ట్వేర్లో ఓన్లీ సాఫ్ట్వేర్ సాలరీ మాత్రమే ఉంటుంది, మనిషి ఉండడు. ఇది ఎవరికైనా కానీ ఇబ్బందికరంగా అనిపించినా కానీ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క విద్యార్థి మీకుండే మేధస్సు, మీకుండే స్కిల్స్ అది మిమ్మల్ని ఎంతవరకైనా తీసుకెళ్తాయి. చెప్పడం ఏంటంటే ఓన్లీ ఫ్యూచర్ అంటే సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అది ఒకటి గమనించండి. మీకు సాలరీ రావాలంటే ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, రకరకాల మీరు ఏ బ్రాంచెస్ తీసుకున్నా కానీ వాటిలో మీరు మంచి పుషప్ ఇచ్చారంటే అంటే మంచి నాలెడ్జ్ దాంతో గెయిన్ చేసినారంటే ఒక ప్రొఫెషనల్గా మీకు ఎక్కడైనా కానీ కోర్ సైడ్ జాబు, లేదంటే గవర్నమెంట్ జాబు, అదే వాటి మీద గవర్నమెంట్ జాబు, లేదంటే సాఫ్ట్వేర్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పోవాలనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. లేదంటే ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిని కూడా ట్రై చేయొచ్చు. చాలా మంది ఉన్నారు వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ పోయిన వాళ్ళు. సో బట్ సిఎస్సి వాళ్ళకి వేరే అవకాశాలు ఏమైనా ఉంటాయంటే సాఫ్ట్వేర్ అనేది 90% ఉంటుంది. సిఎస్సి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ రాసుకోవచ్చు. బట్ అంత అవకాశం అంత ఎక్కడ ఇస్తున్నాం మనం అవకాశం? ఫైనల్ ఇయర్ పోతేనే క్యాంపస్లో సెలక్షన్ వచ్చిందంటే పరిగెత్తాం మనం. సో మన స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చేసుకోవాలంటే మీరు ఇక్కడ డిగ్రీలో, బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకుని అందులో ఎక్కువ స్కిల్ అనేది డెవలప్ చేసుకొని ఇంకా హైయెస్ట్గా పోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క సాఫ్ట్వేర్తోనూ మీ లైఫ్ని, మీ ఫ్యూచర్ని ఎండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సాఫ్ట్వేర్ సైడ్ పోతే ఫారెన్ పోవచ్చు, ఇలాంటివన్నీ డ్రీమ్స్ అయితే ఉంటాయి. మనము ఒకే స్టెప్ అనేది పోవడానికి అయితే ఉండదు. పోవచ్చు కానీ సాలరీస్ మనకు బెటర్గా ఉంటాయి. నేను చెప్పడం ఫైనల్గా ఉద్దేశం ఏంటంటే దీనికి కన్నా మిగతా వాటి కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సపోజ్ సిఎస్సి కన్నా ఈసీకి మంచి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి కోర్ సైడ్ ఉన్నాయి అంటే దేశంలో కానీ డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిలో కూడా మంచి గుర్తింపు ఉన్న జాబ్స్ అయితే ఉన్నాయి. మరి సిఎస్సి ద్వారా పోగలుగుతారా? సో ఎనీ ఛాన్స్. సో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ దాంతో అంటారుగా సాఫ్ట్వేర్ సంబంధించి సపోజ్ ఎస్బీఐ లాంటి వాటిలో ఉంటే సిఎస్సి మీద ఉండడం అయితే చాలా రేర్, చాలా తక్కువ, సింగిల్ డిజిట్ ఆర్ డబల్ డిజిట్ అంతే. సో ఇక్కడైతే కనుక మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ జాబ్సే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో కూడా మంచి ఫోకస్ చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్గా ముందుకైతే పోవచ్చు అనమాట. మంచి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈసీలోకి ఎప్పుడైతే వస్తామో 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ పోవాలి. సివిల్, మెకానికల్ తీసుకోండి బ్రాంచెస్, నేను సాఫ్ట్వేర్ సైడే పోవాలి అనుకున్నారనుకోండి, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో నీ ఫైనల్గా చెప్పడం ఏంటంటే సిఎస్సి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వకండి. సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్ ఏవైనా కానీ మీకు మంచి ఫ్యూచర్ తీసుకుపోతాయి. ఇప్పటి వరకు మైండ్లో ఉన్నటువంటి కొన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఈ బ్రాంచ్ వస్తుందో రాదో అనేసి, వచ్చిన బ్రాంచ్ ఏదైనా కానీ మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. మీరు మంచి నాలెడ్జ్ అనేది అక్కడ ఆ కాలేజీలో అందిస్తారు. ఓకే, మీరు ఏదో కాలేజీలో జాయిన్ అయిపోయి ఏ గ్రూప్ తీసుకుంటే ఉంది నాలెడ్జ్ చేయకపోతే, సో మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ మీకు అటు సైడ్ అనేది కొంత ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మెయిన్గా ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. వాటితో పాటు లాంగ్ టర్మ్లో మీరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే ఉండాలి. దాన్ని ముందుగానే ఇప్పటి నుంచే స్టడీ చేసుకుని, ఒకవేళ మీరు ఐఏఎస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఏదైనా కానీ ఒక బ్రాంచ్ తీసుకున్న తర్వాత, బీటెక్ తీసుకోండి పర్లేదు, బ్రాంచ్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచే ఎన్సీఆర్టీ బుక్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ అవ్వండి. సో స్టార్టింగ్ నుంచే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే వీటి మీద ఒక ముద్ర అనేది వేసేయండి. ఓకేనా? సో మీకు
ఉన్నటువంటి ఏ ఎయిమ్ అయినా కానీ డ్రీమ్ అయినా కానీ చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కామెంట్లో కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేయండి. వాటి గురించి క్లియర్గా నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.